ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మనకు ప్రభు దినానికి అందరం కూడి ఆయన మన కనపరచడానికి ఒకరోజు చూపాడు. అందుని బట్టి దేవునికి మహిమాఘనత ప్రభావం చెందిద్దాం. ఇది ఎన్నో వర్షం? ఇది 9. దేవునికి కోపం తెప్పించే సందర్భాలు వరుసగా ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని మీద సణిగినప్పుడు ఎవరు కోపం వస్తుంది? దేవునికి. నీ మీద సణిగితే నీ కోపం వస్తుంది కదా, మరి దేవుని మీద సణిగితే? రెండవదిగా దేవుడు ఆజ్ఞాపించిన దానిని మన సొంత జ్ఞానముతో చేసినప్పుడు, ఆయన ఆజ్ఞాపించలేదు, దానికి తోడుగా మన జ్ఞానాన్ని కలిపి పనిచేస్తే ఎవరు కోపం? అది దేవునికి కోపం. మూడవది దేవుని వాక్యమును తృణీకరించినప్పుడు కలిగే కోపము. 4, దేవుని గురించి యుక్తముగా మాట్లాడలేకపోవడం కూడా పాపమే కదా, ఆయన మేము చెల్లించకపోవడం యుక్తంగా. తర్వాత విగ్రహారాధన, సేవలుగా మాట్లాడటం, సనుగుట. గత వారం విశ్వాస హృదయాలను మనం బలపరిచినప్పుడు. ఇప్పుడు 9వదిగా ఒకరు పాపము చేయటకు మనము కారణమైతే. అంశం ఏంటి? ఇటు చూడండి. ఒకరు పాపము చేయటానికి మనము కారణమైతే వారి పాపాన్ని బట్టి దేవుడు మన మీద కోపిస్తాడు. చదవబడిన వాక్య భాగంలో బయషా అనే ఒక రాజు గురించి వ్రాయబడింది. వాస్తవానికి ఇతడు రాజవంశంలోని వాడు కాదు. యెరోబాము మీదను అతని కుటుంబం మీదను దేవుని కోపాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా దేవుడు ఆడుకున్నాడు అంతే. యెరోబాము కూడా రాజవంశీయుడు కాదు, ఒక దాసుడు. ఎవరు దాసుడు? సొలొమోను దాసుడు. చూడండి, దేవుడు తన కోపాన్ని రేపుకున్నప్పుడు, కోపించినప్పుడు ఎటువంటి వారిని వాడుకుంటాడో? ఒక దాసుని. అసలు సొలొమోను గారి మీద దేవుని కోపం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలుకు రాజు లేకముందే, మోషే కాలంలోనే అన్నీ ముందుగా ఎరిగిన దేవుడు, మోషే రాబోయే రోజుల్లో ఈ ప్రజలు నన్ను కాదని నాకు రాజుని కావాలంటారు. సరే, ఇస్తాను రాజుని, కానీ అతడు ఎలా ఉండాలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటన్నిటినీ సొలొమోను తప్పిపోయాడు, అన్నిటిలో తప్పిపోయాడు. దాని ఫలితమే రాజ్యము విభాగింపబడింది. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలు పట్ల ప్రభు ఎంత కృప చూపుతున్నాడో చూస్తూ వచ్చాం. మోషే నాయకత్వమున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను కనాను సరిహద్దు వరకు వచ్చారు. అక్కడ మోషే మృతి పొందాడు. ఆ తదుపరి యెహోషువను ప్రభు లేపుకున్నాడు, నిలబెట్టాడు. అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, అబ్రహాముకు వాగ్దానము చేసిన వాగ్దాత దేశమును స్వతంత్రించుకోవడానికి ప్రభు కృప చూపాడు. యెహోషువ కూడా చనిపోయాడు. పైన భయపడుతున్నారు, ఇక మాకు ఎవరు చేయి వదలడు కదా. దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. పదే ప్రజలు దూరం కావటం, వారు రావటం, సరిచేయటం, ఉద్యోగము, తిరిగి పడిపోవటం, ఇలా 13 మంది న్యాయపతులు వచ్చారు మనకి అవసరం. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త ఎన్నుకున్నాడు దేవుడు. గర్భంలో ఉండగానే అభిషేకించాడు, తల్లి గర్భంలో ఉండగానే అభిషేకించి ప్రత్యేకపరిచాడు. ప్రతి ఉద్దేశంతో ప్రభు అభిడనిచ్చాడు. సమూయేలు గారి ద్వారా ఒక ప్రవక్తగాను, యాజకునిగాను, న్యాయాధిపతిగా
ఎన్నుకున్నాడు దేవుడు. అతని తరువాత ప్రజలందరూ సమూయేలు గారి దగ్గరికి వచ్చాయా, నీ కుమారులు వంటి వారు కాదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మమ్మల్ని ఏలటానికి మాకు ఒక రాజు కావాలి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు తెలుసా? మోషేతోనే చెప్పాడు. ఎవరితోటి? మోషే వీళ్ళ మనసు నాకు బాగా తెలుసు. కొమ్మసి దేవునికి ప్రవేశం తెలుసా? వీరు నిన్ను కాదు నన్ను విసర్జించారు, తమను ఏలకుండా నన్ను విసర్జించారు. కొన్నిసార్లు మన ప్రార్థనలు మనకి ఏది మేలు అనుకుంటామో అది దేవుని దృష్టికి కోపమైపోతాం. సకల జన మర్యాద మాకు రాజు కావాలి. వాస్తవానికి దేవుడే వారి రాజు. ఎంతో నడిపించింది ఆయన, విడిపించింది ఆయన. ఇప్పుడు వాళ్ళు మనుషుల సాయాన్ని కోరుకున్నారు. దాని ఫలితంగా సౌలు మొట్టమొదటి రాజు. వరుసగా చూస్తూ వచ్చాం. సౌలు మొదటి తప్పిపోయాడు. తర్వాత హృదయానుసార వ్యక్తిని ప్రభు ఎన్నుకున్నాడు. ఎవరతడు? దావీదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించాలంటే, ఒక వ్యక్తిని తుయ్యాలంటే దావీదుని పెట్టాలి ఒక పక్క. అర్థమైందా? ఎంత కృప చూపాడు దేవుడు దావీదు కంటే. ఏ రాజునైనా ఏ వ్యక్తినైనా పరీక్షించాలి అంటే తునికిరాయి కొలబద్ద ఎవరు? దావీదు. నువ్వు దావీదులాగా లేవంటాడు. అంతే. అంతగా దేవుని హృదయానుసారంగా జీవించాడు. అతని తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి తన కుమారుడైన సొలొమోనును ప్రభు ఎన్నుకున్నాడు. ఎంతోమంది కుమారులు దావీదుకి, కానీ సొలొమోను ఎన్నుకున్నాడు. యెదిద్యా అని పేరు పెట్టాడు. నేను తండ్రిగా ఉంటానన్నాడు. జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, హెచ్చించాడు. ఇంత చేసినా కూడా సొలొమోను పత్రానికి కారణం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు గ్రంథము, మొదటి రాజులు 11:11 మనం చూద్దాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయము. ఎవరి హృదయం ఇది? దేవుని ప్రజల హృదయం. మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో ఏం చేయకూడదంటండి. సహవాసం అంటే చెప్పండి, పరిచయానికి మించిన ఇంకో మెట్టు. ఎదురుగబడి మాట్లాడటం వేరు కదా, ఎదురుగడి మాట్లాడటం వేరు, మంచిగా పలకరించడం వేరు. దాని తర్వాత వచ్చే మెట్టే స్నేహము, సహవాసం. దేవుడు ముందే చెప్పాడు, వీళ్ళందరూ కూడా నిన్ను తమ దేవుడితో తిప్పేస్తారు కాబట్టి వాడితో సహవాసము చేయొద్దు. తర్వాత వారిని కూడా మీతో సహవాసము చేయనీయకూడదు. నువ్వు పోకూడదు, వాళ్ళు రానియకూడదు. అర్థమైందా? నువ్వు చేయకూడదు, వాళ్ళని చేయకూడదు అని వారిని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను అక్కడ ఎవరు చేసుకున్నాడండి? ఎవరి? ఫరో, ఐగుప్తు దేశపు రాజు. ఇశ్రాయేలుకి దేవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ముందు తర్వాత కూడా వచ్చేది, దానికి వెళ్తాను. ఫరో కుమార్తెను ఆ జనంలో మోహించి వచ్చను. కలిగి ఉండేది, త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు తెప్పగా అతని తండ్రి, చూడు, కొడుకును కూడా ఎవరితో పోలుస్తున్నాడు? ఎవరితో చూస్తున్నాడు? తండ్రితోటి. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల ఏం కాకపోయాను. చూస్తే ఏం చూస్తాడు దేవుడు? దేవుడు ఏం చూస్తాడండి? హృదయములోని యథార్థత. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను.
ఆదాము హవ్వలు ఏదేనో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇద్దరు కుమారులు కలిగారు. ఎవరు వాళ్ళు? కయ్యను. ఇంకా ఉన్నారు కానీ వారి పేర్లు వ్రాయబడా లేదు. వారిరువురు ఒక దినాన దేవునికి అర్పణ తీసుకువెళ్ళారు. ఏంటి అర్పణ? కయ్యను తన పొలము పంటలో కొంత యెహోవాకి అర్పణగా తెచ్చాడు. హేబేలు తన మంద తొలుచులు వాటిని తీసుకొని వచ్చాడు. వాక్యంలో ఉన్న మాట, యెహోవా హేబేలును ఆ అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఆలోచించండి, కయ్యను చేసిన పాపం ఏంటి? వాస్తవానికి కయ్యను ఉద్యోగం ఏంటమ్మా? చెప్పాలి. కయ్యను ఉద్యోగం ఏంటి? కయ్యను పని ఏంటి? వ్యవసాయదారుడు. ఇది ఎవరిచ్చిన ఉద్యోగం? తన తండ్రిదే. తన తండ్రికి దేవుడు ఇచ్చిన బాధ్యత కదా. నువ్వు ప్రయాసపడి పొలం పంట పండించుకుంటావు, తింటావు. వ్యవసాయం తప్పు కాదు కదా. తన తండ్రి వారసత్వాన్ని పెద్ద కొడుకు తీసుకున్నాడు కయ్యను. హేబేలైతే తన మందరం మేపుకుంటూ ఉన్నాడు. వీరిరువురు వారి వారి వృత్తులను బట్టి వారి దగ్గర ఉన్న వాటిని తీసుకొచ్చారు, అంతేనా? కానీ ఎందుకు దేవుడు కయ్యను అర్పణ త్రోసివేశాడు అంటే, కయ్యను కన్నా కూడా దేవునికి తన హృదయ ఆలోచన కావాలి, యథార్థమైన హృదయము. అందుకే రాబడమాట, దేవుడు కయ్యనును అతని అర్పణను ముందు ఎవరు తోసివేశాడు? మనం తోసివేయబడిన తర్వాత ఎంత తెచ్చి అక్కడ పెట్టిన ఉపయోగం ఉందా? తేడాది కణం తేడాతో ఎంత తేడా రాయబడిందంటే, యెహోవా కయ్యనును అతని అర్పణను, ఒక అర్పణ కాదు అది. ముందు ఎవరు తోసేసాడు? యెహోవా. హేబేలును ఎవరు నష్టపెట్టాడు? ముందు ఎవరు నష్టపెట్టాడు? ముందుగా దేవునికి అర్పణ కావాల్సింది నీ హృదయము, మన హృదయ యథార్థత. యెహోవా హేబేలును అతని అర్పణను చూశాడు. కయ్యనును ఎవరెవరు ముందు తోసేసింది? ఎవరిని? కయ్యన్ని. ఎందుకు? చాలామంది చాలా మాట్లాడుతుంటారు కదా, అనేక మంది. ఏమని? ఇది రక్తబలి కాదు, లేదా ఇది పొలం పంట కాబట్టి. కానే కాదు. ముందుగా ఆయన చూసింది ఎవరిని? అర్పణ కాదు, తన హృదయాన్ని చూశాడు. అందుకే వాక్యం మాట, తన తండ్రి అయిన దావీదు వలె సొలొమోను హృదయం యథార్థంగా లేదు. ముందుగా హెబ్రీ పత్రిక వెళితే, హెబ్రీ పత్రికలో పౌలు గారు కయ్యను హేబేలు యొక్క విషయం జవాబు చెప్తాడు. ఏం చూశాడు దేవుడు తెలుసా? మనం పై వేషాలు చూస్తాం, మనం తెచ్చి అర్పణ ఎంత తెచ్చావో చూస్తావు. దేవుడు అది కాదు చూసేది. హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించను. విశ్వాసము. ఏం చూశాడు దేవుడు హేబేలులో? విశ్వాసం. ఏం చూశాడండి? ఎక్కడ ఉండదు విశ్వాసము? నీ హృదయంలో ఉండే విశ్వాసము. హేబేలు ముఖాన్ని దేవుడు చూడలేదు, కయ్యను ముఖాన్ని దేవుడు చూడలేదు. వారు దేవుని పట్ల యథార్థంగా ఉన్నారా లేదా ఇది చూశాడు. ఈరోజు మనం కూడా అంతే. నువ్వెంతైనా తీసుకురా, ఎలాగైనా రా దేవుని సన్నిధికి, నీ హృదయం సరిగా ఉండాలి. ఎవరితోటి? దేవునితో. యథార్థ హృదయం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా మనం ఎంత చేసినా ఆయన అంగీకరించాడు. ఇదే జరిగింది ఇక్కడ. సొలొమోనుకు దేవుడు బుద్ధి విజ్ఞాన సర్వ సంపాదించాడు, దర్శనమిచ్చాడు, 2 సార్లు మాట్లాడాడు. ఇంకో సంగతి తెలుసండి, ఏలియానే కాదు, సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి, తెలుసా మీకు? చూడండి ఎంత చక్కని మాట.
ఎలియానే కాదు, ఆనాడు కర్మెల పర్వతం మీద ఏలియా ప్రార్థన చేస్తే ఇరువైపున బలిదేవత ప్రవక్తలు 400 మంది, ఇటు 450 మంది నిలబడి ఉంటే ఒక ప్రార్థన ఆకాశం అగ్ని వచ్చి దహిస్తే సొలొమోను ప్రార్థన. మందిర ప్రతిష్ఠ సమయాన సొలొమోను ప్రార్థన చేస్తే ప్రభు అగ్ని పంపించి దహించాడు. ఆయన సన్ని ముందు యాజకులు నిలబడలేకపోయారు. అలాంటి వ్యక్తి ఒకటే పొరపాటు, దావీదు దివారాత్ర వాక్యం ధ్యానం చేసేవాడు కదా, అవునా? దావీదు గారి మనసు ఏంటంటే దివారాత్ర వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకుంటూ యథార్థంగా జీవిస్తుంటే సొలొమోను హృదయములో వాక్యము కనపడదు, జ్ఞానము తప్ప. ఏం తప్ప? అంతేనా? ఒప్పుకుంటారు? ఆలోచించండి. దావీదు హృదయం అంతా వాక్యము, సొలొమోనంతా జ్ఞానము, లోక జ్ఞానం. ఎందుకంటే వాక్యం చదివితే తప్పిపోయేవాడు కాదు. దేశకాలం తీయండి, ఏం తప్పిపోయాడు? దేశకాలం తీద్దాం. రైతు 17వ అధ్యాయం 14వ వచనం. జాగ్రత్తగా రండి, జాగ్రత్త ఈ మాట. నీ దేవుడని యెహోవా. ఎవరు ఈ మాట దేశకాలం రాసింది? ఎవరు? మోషే గారు. మోషే గారి స్థానంలోనే దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించను అనుకుంటావు. ఎప్పటికి మాట కదా, సమూయేలు కాలంలో బయటపడింది ఈ మాట. దేవుడికి ముందే తెలుసు. చుట్టుపక్కల ప్రజల్లాగా నాకు రాజు కావాలంటావు అని అనుకున్న ఎడలా సరే, నువ్వు అనుకుంటే నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా ఎవరు నియమించాలి? రాజుని నీ దేవుడైనా యెహోవా. సౌలు నియమించింది ఎవరు? దేవుడే. దావీదును దేవుడే. సొలొమోనును ఆ తరువాత మారిపోయింది కదా, ఎవరికి వారు కదా, ఎవరికి వారు. అందుకే ఇశ్రాయేలు దేశం భ్రష్టమైపోయింది అంటూ తర్వాత ఏమన్నాడు చూడండి. తర్వాత నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలి, నీ సహోదరుడు కానీ అన్నిని నీ మీద నియమించుకోకూడదు. అతడు, వినండి జాగ్రత్తగా, గుర్రములను విస్తారముగా సంపాదించుకుంటకు జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎక్కడికి? అసలు గుర్రాల కోసం పోవద్దంటే సొలొమోను తెచ్చుకున్నాడు ఐగుప్తు నుంచి భార్యని. అంతేనా? రాజు విధి దేవుడు చెప్తున్నాడు, విస్తారమైన రథములు గుర్రాలు ఐగుప్తులో ప్రసిద్ధి. గుర్రాల కోసమే ఐగుప్తుకు పోవద్దంటే ఐగుప్తు రాకుమార్తెనే తన ఇంటికి తెచ్చుకున్నాడు. పొరపాట కాదు. వాక్యాన్ని త్రోసివేశాడా, పాటించాడా? చెప్పండి. అంటే వాక్యం పట్ల భయం లేదు, ఆలోచన లేదు, శ్రద్ధ లేదు. జ్ఞాపకం చేసుకో. ఎందుకు తప్పిపోతున్నాం? దేవుడు కృప చూపిన, కరుణించిన, సహాయం చేస్తున్న మన జీవితాల్లో మనం తప్పిపోవడం కారణం ఏంటంటే ఇదిగో రాజైన సొలొమోను గారి వలె దేవుని భయము లేని, వాక్య భయము లేని జీవితం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఐగుప్తుకు వెళ్ళొద్దు, అసలు ఈ దారి వెళ్ళకూడదు అన్నాడు. గృహాలు రథాలే కాదండి, ఆఖరికి భార్యను కూడా తెచ్చుకున్నాడు. అంత సరిపోలేదు, ఇంకా 1000 మంది. అంత ఆగలేదు. ఎవరి కాలంలో బాగున్నాడు, ఆజ్ఞాపించాడు, కంట్రోల్లో పెట్టాడు. ముసలితనం వస్తుంది కదా ఎవరికైనా కూడా, రాబా వృద్ధాప్యమందు అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏం చేస్తారు చెప్పండి? చేయండి. 3వ గ్రంథం. అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము
దేవుడు యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. ఇప్పుడు మన ద్వేషానికి వెళ్ళిన 17వ అధ్యాయంలో 16 అంటాడు, తాను గుర్రములు ఇచ్చిగా సంపాదించుకుంటూ గాను జనం ఎగుతుకు వెళ్ళనీయకూడదు. ఏదైనా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో, అంటే దేవునికి ఇష్టము కాని మార్గములో ఎవరుంది? సొలొమోను. దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మార్గంలోకి వెళ్ళాడు ఎవరు? సొలొమోను. ఇకను మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు, ఆజ్ఞ, సలహా కాదు, బతిమలాటం కాదు, వెళ్ళకూడదు. ఎవరిచ్చిన ఆజ్ఞ అది? దేవుడిచ్చిన. తర్వాత ఇంకో మాట చూడదైతే, అంతేకాదు వెళ్ళకూడదు, తన హృదయము తొలగిపోయినట్టుగా అతడు అనేక స్త్రీలను వివాహము పాటించాడు. వాక్యాన్ని సొలొమోను ఒక్కడ కూడా పాటించాడు. తర్వాత మరియు అతడు తన కొరకు వెండి బంగారములను చేసుకోకూడదు. మరియు అతడు రాజ్య సింహాసన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథము చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతి తన కొరకు రాయించుకోవాలా, వినాలా, ఏం చేయాలా? రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. చివరి అంటాడు 2వ వచనం, చివరి వచనము, అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆ గ్రంథమును చదువుచుంటాడు. ఎవరికి ఆజ్ఞ ఇది? రాజుకి. ఏం ఆజ్ఞ ఇచ్చాడు చెప్పండి కదా? ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఒక్కడైనా పాటించాడు? తనకు తానుగా ధర్మశాస్త్రం రాసుకోవాలి రాజు. ఒక ప్రతిని చదవాలి, ఆ ప్రకారం బ్రతకాలి. మరి బైబిల్ చదువుంటే సులభ పని చేస్తుంటాడా? చదివి విని తెలుసుకోబడి చేశారంటే ఏమనాలి? నిర్లక్ష్యము, దేవుని భయం లేని జీవితం. అంతే కదా? చదివి ఉండి వదిలేస్తాడంటే భయం లేక, చదవలేదు అంటే నిర్లక్ష్యమే. దాని ఫలితమే సొలొమోను తరువాత రాజ్యము 2గా చిరిపోయింది. మన దేవుడు ఎంత కృపగలవాడంటే ఒక్కసారి కొట్టాడమ్మా, కోపం వచ్చినా కూడా ముందుగా హెచ్చరిస్తాడు. ఎలాగా చూడండి, 3 రాజుల గ్రంథంలో చూసినట్లయితే బహుతేటగా సొలొమోను గురించి దేవుడు చెప్పిన మాట 2 పర్యాయములు దేవుడు అతనిని హెచ్చరించాడు. 2 పర్యాయములు. 9వ వచనం 11:9, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, 2 మారులు దేవుడే ప్రత్యక్షమై ఏం చెప్పాడు? నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. దాని ఫలితమే 11 అంటాడు, ఆయన కోపగించి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి శంసిందేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టను ఆశ్చర్యపోవడం వల్ల కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను. ఎవరికి? కొడుకులు కూడా దాసునికి ఇస్తాను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నిజములందు చేయక నీ కుమారుని చేతిలో దాన్ని తీసివేసి ఇస్తాను. చాలు. ఇది సొలొమోను జీవితం. దేవుడు సెలవిచ్చాడు కదా, దాని ఫలితమే యరొబాము దాసుడు దేవుని మాట ఎప్పుడు కూడా తప్పదు. సొలొమోను చనిపోగానే రెహబాము రాజుగారి కొడుకు నిలవలేదు. దేవుని మాట నిలబడాలి కదా. రెహబాము రాజు కాగానే అందరూ కూడా వచ్చారు. అయ్యా, మీ తండ్రి మా మీద కఠినాస్తం చేశాడయ్యా, మమ్మల్ని అడగొట్టాడు, నువ్వు కానీ మంచిగా ఉంటే మేము దాసం అవుతామంటే 3 రోజులు ఆగరండి అని చెప్పి పెద్దవాళ్ళ గురించి అడిగితే పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పితే ఒప్పుకో,
ఆ మాట వినలేదు. తన తోటి వారు యవనస్తులు సేవతో మాట్లాడితే వాళ్ళు అన్నారు, అబ్బాయి అలా ఎందుకు చేస్తావు, నువ్వు రాజువా కాదా ఏంటి, కఠినంగా ఉండన్నాడు. వారి మాట విన్నారు, రాజ్యం ముక్కలు అయిపోయింది. దేవుడు చెప్పినట్లుగా ఒక దాసుడు, సొలొమోను దాసుడు. చూడండి 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము, సొలొమోను సేవకుడైన యరొబాము రాజు మీదకి లేచాడు. తర్వాత రాజ్యం అతనిదైంది. 10 గోత్రాలకు యరొబాము రాజయ్యాడు. అయితే ఈ యరొబాము కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని తన దగ్గర చెడిపోతారని చెప్పి విగ్రహాలు చేయించాడు. కొన్నిసార్లు చూసే విగ్రహాల విషయంలో దాని ఫలితంగా అతని రాజ్యం కూడా కొట్టివేయబడింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీ రాజ్యం కూడా నిలవదు. కారణం ఏంటి? నువ్వు నా మాట లేదు. వినండి జాగ్రత్తగా. ప్రతి పాపం గల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను త్రోసివేయటం. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఇంకేదో కాదు. వద్దంది చేయటం, చెప్పింది చేయకపోవడం, 2 పాపాలు. వద్దన్నది చేసిన పాపమే, చేయమన్నది చేయకపోయినా పాపమే. ఈ రెంటిలో ఏదో ఒకటిగా పడిపోతున్నాం, తప్పిపోతూ ఉన్నాం. సొలొమోను చేయమన్న విషయం లేదు, వద్దన్నవి కూడా చేస్తాడు. రెహబాము పతమైపోయాడు, అతని కుమారుడు రాజ్యం చీలిపోయింది. యరొబాము వచ్చాడు, ఒక సేవకుని ఎన్నుకొని రాజుకు అభిషేకిస్తే ఇతడు కూడా ప్రజల మేలు కోసం ప్రజలు తప్పిపోతారని పోతదొడలు చేసి పెట్టాడు అక్కడ ఆశ్రమంలో. దాని ఫలితము ప్రభు కూడా కోపగించి ఈ రాజ్యము నిలవదు. దాని ఫలితమే మనం నేర్చుకున్న విషయం బయర్షా. ఎందుకు ఇలా చెప్పుకొచ్చామంటే, ఎందుకు బయర్షాని దేవుడు లేపాడు అంటే ఈ యరొబాము కుటుంబానికి తీర్పు తెచ్చడానికి. సొలొమోను కుటుంబానికి తీర్పు ఎవరు తీసుకున్నాడు? యరొబాము ఎన్నుకుంటే యరొబాముకు తీర్పు తెచ్చడానికి బయర్షాని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కోపాగ్ని మండింది, ఆయన కోపం మండింది. చూడండి, ఒక్కసారి ముందుకెళదాం. మొదటి రాజుల గ్రంథంలో ఒక్కసారి ఒక మాట జ్ఞాపకం చేస్తే ముందుకెళ్తాను. మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే 13వ అధ్యాయము యరొబాము ధూపం వేస్తూ ఉంటే ప్రవక్త వచ్చాడు, మాట్లాడాడు. 33వ వచనం చూద్దాం. ఈ సంగతి అయిన తరువాత యరొబాము తన దుర్మార్గమును, అప్పటికే దేవుడు ప్రవక్తను పంపించి హెచ్చరించాడు, తన దుర్మార్గత విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరు యాజకులుగా నియమించాడు. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి, ఈ ఎన్నికంతా ఎవరు చెప్పండి? యాజకత్వం కానీ రాజులు కానీ, అది దేవుని ఎన్నిక, మనకిష్టం పెట్టడం కాదు. అర్థమైంది? సంఘాల్లో కూడా మనం ఎవరికి ప్రార్థన, మనకి ఇష్టమైన వాళ్ళని పెడతాం. పరిచర్యలో తగదు, దేవుని దగ్గర తగదు, అది పనికిరాదు దేవుని దగ్గర. ఆయన ఎన్నుకుంటేనే ఆయనకి ఇష్టమైన వారే. అందుకే అపొస్తలులు ఆనాడు ఇస్కరియోతు యోధ చనిపోయిన తర్వాత వారితో సహదాసునిగా పండవని ఎన్నుకోవడానికి ఎవరు సహాయం అడిగారు? ప్రభు సహాయాన్ని ప్రార్థన చేసి చీట్లు వేస్తారు. అలాగే పరిచర్య ధర్మం చేయడానికి 7 ఎన్నుకున్నప్పుడు, స్టెఫను అంతిమైన వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ప్రార్థన చేసి ఎన్నుకున్నారు. పరిచర్య కూడా మనకిష్టం వాళ్ళు పెట్టడం కాదు. అది యరొబాము చేసే వరకు పాపం ఏంటంటే, తనకు నచ్చిన వారిని, తనకిష్టమైన వారిని యాజకులుగా నియమించి కొనసాగిస్తున్నాడు. ఇవన్నీ
దేవునికి కోపం తెప్పించాయి. దేవుడు కోపం తెప్పించి ఆయన తీర్పు తీర్చాడు. చూడండి, దయతో 14వ అధ్యాయము 7వ వచనం. నీవు వెళ్ళి యెరొబోముతో చెప్పాల్సింది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనంలో నుంచి తీసి హెచ్చింపజేసి. జాగ్రత్తగా, ఎన్నుకునేది ఎవరు? జనంలోంచి తీయమంటే ఏంటి? ఎన్నుకున్నాను. అందరూ ఉన్నావు, ఓ వ్యక్తి పేరు పిలిచారంటే ఎన్నుకున్నాడు. నేను నిన్ను జనం నుంచి తీశాడు. అంతమాత్రం కాదు, తను తీసిన వారిని హెచ్చించి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నేను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి వద్ద రాజ్యం తీసి నీకు ఇచ్చి ఉండినాను. నీకు ఇచ్చి అంటే ఇంత చేసినా, అంతేగా, నీకు ఇచ్చి ఉండినాను. యెషయా గ్రంథంలో ఒక భయంకరించే మాట ఉంది తెలుసా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం యెషయా 5లో ఒక మాట దేవుడు అడుగుతాడు. ఆ మాట చదివితే భయం కలిగింది. నా ప్రియ ద్రాక్ష తోటని మొదలుపెట్టి ఇంతకంటే నేనేమి చేయగలను అంటాడు. చూడండి, యెషయా రెఫరెన్స్ 5:4 3 కూడాను. కావున యెరూషలేము నివాసులారా, యోధా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మేము వేడుకొనుచున్నాను. నేను, దేవుడు అంటున్నాడు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే అంటే అంతా ఏం చేస్తాడు తెలుసా? నా ప్రియుని గురించి పాడిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడే గురించి పాడిన వినుడి. సత్తువ భూమి, భూమిలో తేడా లేదు, శ్రేష్టమైన భూమి, సత్తువల భూమి మీద, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండాను. అతడు దాన్ని బాగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. దాని మధ్యను బురద వేయించాడు, తొట్టి తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఏదోరో చూచుచుండగా, కానీ అది కారు ద్రాక్షలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? శ్రేష్టమైన సత్వ భూమి, రాళ్ళు వేరువేశాడు, శుభ్రము చేశాడు, బుర్జు కట్టించాడు, తొట్టి తొలిపించుకుని ముందుగానే అవి ఫలిస్తే, తొట్టి ఎప్పుడు పండిన తర్వాత కదా, రసం తీయడానికి కదా, ద్రాక్షం తోటి నిల్వ చేయడానికి ఇన్ని తొలిపించుకొని ఎదురు చూస్తున్నాడు. ఏమని? త్వరగా ఫలిస్తే సంతోషించాలని. కానీ అదేమైందంట? కారు ద్రాక్షలు. ఇక్కడ యజమాని పొరపాటు ఏమైనా ఉందా? వ్రాయబడే మాట, శ్రేష్టమైన తీగలు తీసుకొచ్చి చేశాడు. ఎలా మారిపోయింది? భూమి సత్తుగల భూమి, కాపుదల, భద్రత, సంరక్షణ, ఫలించిన అవి కారు ద్రాక్షలు. ప్రభు అంటాడు, చూసండి, చూస్తాడు. ఇదేమంటాడంటే, అడుగుతున్నాడు, నాకు న్యాయం తీర్చండి, ఇంతకంటే నేనేమి చేయగలను. తర్వాత అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టినప్పుడు కారణం ఏంటి అడుగుతున్నాడు అండి. వాళ్ళు అడుగుతాడు ఈ మాట. ఇన్నిచ్చాను నేను నీకు, కృపనిచ్చాను, శక్తినిచ్చాను, తలాంతునిచ్చాను, ధనమిచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, నేను ఒక స్థితిలో ఉంచాను, హెచ్చించి పైకి లేపాను. ఎక్కడుండవలసిన మనం అందరం చెప్పండి ఒకరోజు ఇటు ఆలోచించు. ఒకనాటి మన స్థితి ఏంటి గుర్తుంది? ఎప్పుడైనా కూడా నేను పదే చెప్తాను, మన పాత జీవితాన్ని మర్చిపోతే చచ్చిపోయినట్టే. తెలుస్తుంది? మన పాత బ్రతుకుని మర్చిపోయామంటే చచ్చిపోయినట్టు. ఇంకా బతికే దండగా. ఈరోజు నిన్ను నన్ను హెచ్చించి దేవుడు శ్రేష్టమైన స్థితిలో ఉంచితే కారు ద్రాక్షలు కాస్తే ప్రభు అంటాడు, ఇంతకు మించి నేనేం చేయాలి? అవి న్యాయం తీర్చండి ఆయన అంటున్నాడు. ఆలోచించుడి. ఆయన ఊరుకోడండి, కోపం వస్తూ ఊరుకోడు.
ఆయన కోపం మీద నిలబడలేరు. నేను నా ద్రాక్ష తోటకు చేయబో దాని మీద చెప్తున్నా వినండి. అది మేపి వేయబడినట్లుగా దాని చుట్టూ ఉన్న కంచెను కొట్టేస్తారు. ముందు ఏం చేస్తారంట? కంచె. ఎక్కడ ఉంటుంది కంచె? ఎవరి చుట్టూ? సాతాను అంటాడు, యోబు ఊరకయ్యే దేవుని యందు నీవు అతనికి అతని సమస్తాన్ని కంచె వేసిదివి కదా. ఎవరు వేస్తే కంచె? మన కాంపౌండ్ కూడా పనికి రావు. ఎవరు వేయాలి కంచె? తీసేసేది కూడా ఎవరు? ఆ కంచెను మామూలు దెయ్యాలుగా లూసిఫర్, సాతాను, అపవాది, అతడు కూడా దాటి వెళ్ళలేక పోయాడు. అడుగుతున్నాడుగా, నువ్వు కంచేసావు కదా, ఇంకెవరు వెళ్తారు అక్కడికి? చుట్టూ కంచేసావు కదా. ప్రభు అంటాడు, కొన్నిసార్లు ఆయన కోపం వస్తే ముందేం చేస్తారు తెలుసా? కంచె పక్కన పెడతాడు. ఏంటిది పక్కన పెట్టేది? కంచె. ఆయన కంచె పక్కన పెట్టాడంటే ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ అది త్రక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు. గచ్చపదలు గచ్చపదలు బలురకచన దేనికి సూచన చెప్పండి? శాపానికి. నీకు బదులుగా నేలను శపిస్తున్నా అది గచ్చపదలు, ముళ్ళతుప్పలు. నువ్వు జ్ఞాపకం చేసుకో. కృపల దేవుడు కనికరించి, కృప చూపి, అభిషేకించి, దీవించి, జనంలో నుంచి పట్టుకొని, ఎన్నుకొని, హెచ్చించిన మనము ఆయన కోసం బ్రతుకుతున్నామా లేదా? కరదాశలు కాస్తావా? నీకు ఇష్టం పనులు చేస్తున్నావా? దేవుడి చిత్తాన్ని వెతకకుండా, కృప దేవుని పట్ల చూడకుండా, నీ ప్రభు వైపు చూడకుండా, నీ తండ్రి వైపు చూడకుండా, లోకాన్ని, లోకాశను ప్రేమించి లోకంతో తిరుగుతూ ఉంటే అటువంటి వారికి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. నాకు కోపం వస్తే ముందుగా కంచె తీసేస్తాను. ఆయన కంచె తీస్తే ఎవడు కాపాడలేడు. కాపాడగలరా? ఎవడి వల్ల కాదు. ఆయన కంచె ఉంటే ఎవడు తాకలేడు, తీసివేస్తే ఎవడు కాపాడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేస్తే పని దేవుడు కోపం వస్తే కంచె తీసేస్తాడు. అంతే. జ్ఞాపకం చేస్తున్నాను, ఎలా ఉంది మన జీవితము. యెరొబాముకు తీర్పు తెచ్చడానికి యెరొబామును ఎన్నుకొని జనంలోంచి తీసుకొని హెచ్చించి ఒక దాసుని రాజుగా చేస్తే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడు, విగ్రహాలు పెట్టుకున్నాడు, దూరమయ్యాడు. ప్రభు అడుగుతున్నాడు, నేను ఎన్నుకున్నాను, పిలిచాను, ఇంకేం చేయాలి నేను నీకు? ఇది అడుగుతాడు. ఇంకేం చేయమంటావు? తేడైతే 3 గ్రంథంలో చూసినట్టయితే ఐరవ ఉన్నాడు దేవుడు, నేను జనంలోంచి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జలమైన అధికారి నియమించి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉండినాను. ఏం మొట్టమొదట ప్రభు కొనేదంటమ్మా మనలో నుంచి ఆయన ఆజ్ఞలు. మాట వినుట శ్రేష్టము. ఆజ్ఞకి కూడా బలర్పించడం కంటే మాట వినటం అంటే ఏంటి? ఆజ్ఞలు. ఆజ్ఞ మాట వినుట. ఎవరి మాట వినాలి? ఎవరి మాట అయినా వింటావు. దేవుని మాట మాత్రం అస్సలు భయమే లేదు కదా. ఎవరి మాట వినాలో జ్ఞానం లేదు మనకి. కృపల దేవుడు పదే పదే మనం సంధిస్తూ గద్దిస్తున్నా కూడాను సొలొమోనుకి ఆయనే ప్రత్యక్షమై 2 సార్లు గద్దించిన విన్నాడా? లేదు కదా. ఫలితం ఏమైంది? కళ్ళారా చూస్తున్నాం. అవిధేయత, నిర్లక్ష్యము, ఆయన స్వరాన్ని త్రోసివేస్తే, ఆయన మనం ఫలించాలి, మేలిమిగా ఉండాలని ఆశిస్తున్నప్పుడు కాడు ద్రాక్షలు కాస్తే
చేదైన ఫలాలు మన జీవితాల్లో ఉంటే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు అడుగుతున్నాడు, ఎంత చేశాను కదా, ఇంకేం చేయమంటావు? ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు నా ఆజ్ఞ త్రోసివేశావు? ఎందుకు లోకంతో స్నేహం చేస్తున్నావు? ఈ లోక స్నేహమో చెప్పండి, ఇప్పుడు చేయాలి. ఈ లోక స్నేహమో ఎవరితో వైరం? అంటే దేవునితో వైరం ఆడుతున్నావు. ఏ రీతిగా? ఈ లోకాన్ని ప్రేమించి. చూడండి, ఇంకా రెహబాముతో అంటాడు, చూడలేదు రెహబాముతో, నా ఆజ్ఞలు గైకొని అనుసరించి ఏం చేయాలంటండి? ఎవరి దృష్టికి? ఇది కదా ఒక విశ్వాసి మార్గము. ఒక విశ్వాసిగా రక్షణ పొందిన వారముగా, ఆయన రక్తములో కడగబడిన వారముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన ఎన్నుకున్న వాళ్ళముగా ఆజ్ఞలు గైకొనాలి, లోబడాలి. ఆయన చిత్తాన్ని ఆయన ఆయన దృష్టికి ఏది అనుకూలమో మనస్ఫూర్తిగా గైకుంటే. మళ్ళీ దావిదు తీసుకొచ్చాడండి. దేవుడు ఇతను తుయ్యాలంటే ముందు ఏమైనా పెడతాడు అక్కడ? ఈ పక్క ఎవరు ఉంటారు? దావీదు. ఈ పక్క మనం ఉంటాం. దావీదు ఉన్నది ఏంటి? అర్థమైన మనసు. నా సేవకుడైనా దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందుగా ఉన్న వారి కంటే అధికంగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి పూర్తిగా తోసేసి ఇతర దేవతలను పాతుకసాలు పెట్టుకొని కోపుట్టించావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులను కానీ గనులను కానీ లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశుడు నిర్మూలన చేసి పెంటంతా పోవునట్లుగా వాడు అవతలకు దాన్ని ఊడ్చేసినట్టుగా యెరోబాము సంతతి చేసే వారిని నేను ఊడ్చివేయుదును. సమాధి కూడా చేయబడంట, పశువులు తినేస్తాయి అని తీర్పిచ్చినప్పుడు ఈ యెరోబాము తీర్పు నెరవేర్చడానికి బయషాల దేవుడు ఎన్నుకుంటే చూశాడుగా. కుమార జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దేవుడు సులభం తిరస్కరించాడు? యెరోబాము బాగా తెలుసు. తెలీదా? తెలుసు. తన యజమాని అనగా సొలొమోను ఎందుకు రాజ్యం తీసివేశాడు దేవుడు? యెరోబాము బాగా తెలుసు. నా యజమానుడు దేవునికి లోబడలేదు, నా యజమానుడు దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు, నా యజమానుడు విగ్రహార్థకుడేడు కాబట్టి దేవుడు కోపించాడని తెలిసి కూడా అదే దారిలో వెళ్ళాడు. దాని ఫలితంగా కోపాగ్ని. దేవుడు అదే తీర్పు. దేవుని తీర్పులు ఎప్పుడు మారవు, ఆయన శాస్త్రాలు మారవు, ఆయన కృప కూడా ప్రేమ కూడా మారవు. ఏ తీర్పు యెరోబాముకి సొలొమోనుకి ఇచ్చాడో అదే తీర్పు యెరోబాము కూడా ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని తీసివేస్తా అన్నాడు. దాని ఫలితంగానే బయషా అనే వ్యక్తిని ప్రభువు లేపుకున్నాడు. వచ్చేస్తున్నాం, ముగిస్తాను. బయషా, ఈ బయషా ఏం చేశాడు అంటే 15వ అధ్యాయములో ముందు కనిపిస్తున్న 20లో చూస్తాడు. ఇస్సాకారు ఇంటి సంబంధులను అహియా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేశాను. 1 రాజులు 15:27. 1 రాజులు 15:27. ఇస్సాకారు ఇంటి సంబంధియు అహియా కుమారుడైన కుట్ర చేశాను. అతడు ముట్టవేయగా చంపెను. నాదాబు ఎవరు? యెరోబాము కొడుకు. చంపేస్తాడు. అది దేవుని తీర్పు. తర్వాత ఇదంతా కూడా ఎలా జరిగిందంట? తన సేవకుడైన షిలోహీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము జరిగాను. అంతటితో యెరోబాము చాప్టర్ క్లోజ్. తన కుమారుడి సంగతి ముగిసిపోయింది. ఇప్పుడు ఇతనిని యెరోబాము ఎత్తుపడానికి ఎవరు ఎన్నుకున్నాడు? ఈ బయషా. ఇతడైనా భయభూతులు జీవించకుండా ఇతడు కూడా దేవుడి కోపం పుట్టించాడు. అది ఎలాంటి కోపం అంటే ఇతడు మాత్రమే కాదు, ఇతని ద్వారా ఇశ్రాయేలందరూ కూడా పాపానికి. ఇప్పుడు వస్తున్నాం 16వ అధ్యాయానికి.
16వ చూడండి దయతో. యెహోవా వాక్కు హనాని కుమారుడైన ఇంకొక ఈయన ప్రవక్త. బైబిల్ యెహోవాలు ఉన్నారు, ఒక రాజు, ఇతడేమో ప్రవక్త. యెహోవా ప్రత్యక్షమై బయషా గూర్చి ఇలా వస్తారు ఇచ్చారు. మరలా నేను నిన్ను మంటి నుండి తీసి, చూడండి, అనగా ఏ యోగ్యత లేని వారికి యోగ్యత ఉండడం అంటే మంటిలోంచి లేపడం. వాస్తవానికి రాజ్యము దావీదు, సొలొమోను, రెహబాము వారి పిల్లలు ఏలాలి. వారి అతిక్రమ ఫలితంగా, తిరుగుబాటు ఫలితంగా రాజ్యాన్ని దేవుడు తీసివేశాడు. ఒక సేవకునికి ఇస్తే ఇతడు కూడా దారి తప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మంటలో నుంచి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద అధికారిగా నియమించుతని. అయినాను, ఈ అయిననే మాట భయంకరించేవాడు. అయినా అంటే అర్థం ఏంటి? అయినా అంటే అర్థం ఏంటి? తప్పొకటి. పండ్లు కూడా నీ ప్రేమ నాకు తెలుసు, నీ సహనం తెలుసు, నీ కష్టం తెలుసు, అయినాను నేను ఏమైనా తప్పొకటి. అయినానంటే చాలేదు. అయినా కూడా, ఇంత చేసినా కూడా నేను మంటలోంచి తీసి హెచ్చింపజేసి నా జనం మీదకి నియమిస్తే, అయినాను నీకు తెలుసు భాగ్యరావు జీవితం ఈ యొక్క యజమాని యెరోబాము ప్రవర్తించిన రీతిగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారకు నా జనులు. వినండి జాగ్రత్తగా, ఇదే మనముల వాక్యము. ఇశ్రాయేలు వారకు నా జనులు పాపము చేయుటకు కారకుడవై చాలు. అంటే ఒక మాదిరిగా ఉండవలసిన రాజు దారి తప్పితే అతని వెంట రాజ్యమంతా వెళ్ళిపోయింది. దేవుడు మాత్రమే సేవించాలని ఆజ్ఞ కలిగిన రాజు దుర్హాలు పెట్టుకుంటే పిల్లలంతా ఏమవుతారు చెప్పండి? కుటుంబాలు తీసుకుందాం, మనకు రాజ్యాలు ప్రక్కన పెట్టు. మన కుటుంబం తల్లి తండ్రి మాదిరిగా ఎవరికి? బిడ్డలకు. మనము దేవునికి దూరం అయిపోతే బిడ్డలు దేవుళ్ళకి వస్తారా? నువ్వు విగ్రహారాధికుడు అయితే, నువ్వు వ్యర్థమైన వాటిని ఆచరిస్తూ ఉంటే, నువ్వు అన్యాచారాలు చేస్తూ ఉంటే, నీలో దేవుని భయం లేకపోతే నీ పిల్లలు ప్రభువుకి వస్తారా? అది కదా, నీ వెంబడే నువ్వు ఏదా నడిచావో అదే దారి. అది రాజ్యము, ఇది కుటుంబము. మరొక మాట, మనల్ని బట్టి మన పిల్లలు, మనకు పడ్డవారు, మనకు పడ్డ ప్రజలు పాపానికి వెళ్ళినట్లయితే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. అంతేనా? అక్కడ రాజ్యము, ఇక్కడ నువ్వు నేను. దేవుడు వచ్చిన రాజ్యం ఇది. మాదిరిగా ఉండాలి. ఎక్కడో మనం తీసి పైకి లేపాడు ఆయన, మంటలోంచి లేపి నిలబెట్టాడు ఆయన. నీకు జీవితాన్ని ఇచ్చాడు, ప్రజలిచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. వాడు చెప్పమంటారు. దేశకడం 6వ అధ్యాయానికి వెళితే 6వ అధ్యాయం, దేశకడం 6వ అధ్యాయం. క్షమా ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు యెహోవా, అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ఎవరు ప్రేమించాలి? నువ్వు 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 కుడి యజమానిగా. తర్వాత నేను ఆజ్ఞాపించే ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉండాలి. నీ ఇంటి గోడ మీద రాయాలి, నీ పిల్లలకు బోధించాలి. కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, పడుకున్నప్పుడును నచ్చబడి గురించి మాట్లాడాలి. ఎవరితోటి? పిల్లలతోటి. ఆజ్ఞ లేదు బతిమాలు చెప్తున్నాడా? క్షమా వినో. మనం చెప్తూ ఆలోచించకపోతే కోపడదు కదా. విను, అంటారు దేవుడు ఇక్కడ. విను, క్షమా, జాగ్రత్త. ఒకవేళ మనం నుంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు మన మాదిరి పెట్టుకున్న వాళ్ళు, మనం చూసి వాళ్ళ పాపంలో పడిపోయారంటే ఒకటి ఎవరి మీదకి? వాళ్ళ మీద కాదు, మన మీదకి.
నేను బట్టి కుటుంబం పాడైందంటే ఆ కోపం ఎవరి మీద ఉండదు? నీ మీద, నా మీద. ప్రభుత్వం అంటున్నాడు ఇక్కడ తీర్పు, ఆ తీర్పులు న్యాయమైనవి. వారి కళాకాలం తెలియదు, వారు గొర్రెల వంటి వారు, వాళ్ళు దారి తెప్పారంటే నిన్ను బట్టే. కాబట్టి ఈ ఉగ్రత నీ మీదకి. వారు పసిపిల్లలు, మంచి చెడు తెలియని వారు, వారు చెడిపోయారంటే కారణము నువ్వు. కాబట్టి ఆ కోపం నీ మీద. చూడండి ఇక్కడ ఏం రాశారు చూడండి ఒక్కసారి. బైసదేవ్ ఏమంటున్నాడు? బైసదేవ్ చూడలేదు, నా ప్రజలు ఇశ్రాయేలు వారు నా జనులు పాపము చేయటకు కారకుడవై. ఎవరి మీద మోపడి తప్పంతా కూడా ఇప్పుడు బైసదేవ్ మీద. లక్షల మంది పిల్లల తప్పు కారణం నువ్వయ్యావు, నువ్వు కారకుడివి. నేను జరుగుతాను, వాక్యం జరుగుతున్నాను సూటిగా. దీనికి మనం కారణమయ్యాం. వాళ్ళని ఒక్కసారి మనం చూసి ప్రజలు ఇష్టానుసారంగా జీవించాలి. ఇక ఉందిలే, విశ్వాసం ఎట్లాంటి వాళ్ళే, క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళే. ఎవరిని బట్టి ఆ మాట అనేది? మన బ్రతుకుని బట్టే కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యుల మధ్య దూషింపబడుతుంది. ఇది నేరం కాదా? ప్రభువు నేరం కాదా? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు కారకుడవు. ప్రభు ఎప్పుడు కూడా వేళతో సహా బాగు చేస్తాడు. ఆయన ఏమాట తెలుసండి? పండ్లు, ఒక పండు చెడుగా ఉందంటే ఆ తప్పంతా వేరుది, కొమ్మలది కాదు, పువ్వులది కాదు, పండుది కాదు, ఆ కాండం కాదు, లోనున్న వేరు. అందుకే చేదైన వేరు ఏదైనా మొలిచి. ఏ వేరది? చేదైన వేరు. అంటే వేరు చేదుగా ఉంటే ఫలాలు కూడా చేదే. మనం ఎవరం? కుటుంబానికి వెళ్ళాం. మన జీవితాలు ప్రస్తుతమైపోతే, పడైపోతే, దేవుడికి దూరం అయితే, మనలో దేవుని భయం లేకుండా ఉంటే ఈ కారణం ఏమవుతాడు దేవుడు రేపు నీ మీద? ప్రభుత్వం. అందుకే దివారాత్రము ధ్యానించే వాక్యం. అందుకే వాక్యం చదివినప్పుడు, వాక్యం ద్వారా ప్రభుత్వం మాట్లాడినప్పుడు ఇలాంటి స్థితిలో ఉంటే వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపడటానికి కదా ప్రభు మాట్లాడేది. దివారాత్రము ధ్యానించమని కోరేది అందుకే కదా ప్రభు. ఏది వాక్యానికి ఈరోజు మన జీవితంలో స్థానం ఏంటి? ఆదివారం కనిపెట్టుకొని తేవడానికి ఆ వాక్యం చెప్పండి. ఈ వారంలో ఎన్నిసార్లు నీ బైబుల్ తెరవబడింది? తెరవబడిన బైబుల్ ఫోన్లు కాదు, అర్థమైందా? ఫోన్లు కాదమ్మా, అన్నిటి ఒకటి ఉంది మనకి. అది అసలు నేనంటాను, ఆదివారం ప్రార్థనకు ఫోన్ తేవద్దు. ఒప్పుకుంటారా? సన్నిధికి ఫోన్ తేవద్దు. వచ్చి అనే మనం చూడంగా ఏం పని దాంతో నీకు ఇక్కడ? జ్ఞాపకం చేసుకో దేవుని సేవించే విషయంలో. అందుకే నీ పూర్ణ అక్కడ ఉందా? చెప్పండి. మన ఆరాధనలో, మన ప్రార్థనలో లేదు కదా. మనం వెంటనే దృష్టి మళ్ళీ చేస్తున్నాం వాక్యం నుంచి, ప్రార్థన నుంచి, సన్నిధి నుంచి. అటువంటివన్నీ తెంచేసుకుంటూ, తుంపేసుకుంటూ, కొట్టుకుంటూ పోవాలి. ప్రభు అంటాడు యోహాను సువార్త చూసినట్లయితే, నిజమైన ద్రాక్షావళిని తీగలి మీరు, నా తండ్రి వ్యవసాయకుడు, మీలో పనికిరాని తీగలను ఏం చేస్తాడు? అవి తుంచి ఇట్లా మనం పనికిరాని తీగలు. ఇది నాకు పనికిరాదని తెలిసినప్పుడు ఏం చేయాలి? దాన్ని తుంచి పడేయాలి. నీ వల్ల కదా ప్రభావం, తుంచే ప్రభావం ఎవరు అడగాలి? తుంచండి అంటే ప్రభు అంటాడు ఆఖరికి భయంకరంగా మాట తెలుసు మీకు, భయంకరంగా మాట. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరకి ఒప్పుకుంటావా? చెప్పండి. నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరగదు వారై, రెండు కళ్ళు కలిగి
అగ్నిలో పడే కన్నా ఒక కంటితో నీ పాదం పరిస్థితి నరికే కుంటివాడైనా సరే పర్లేదు. నీకేం కావాలి? జీవం కావాలి. కుంటివాడుగా నా పేరు ఉంటావేమో యుగాలు అంత కఠినంగా వాటిని జ్ఞాపకం చేస్తే, తేటగా వాటిని జ్ఞాపకం చేస్తుంటే వాక్యానికి చోటు లేదు. కేవలం అలా వచ్చుతున్నాం, పోతూ ఉన్నాం. దేవుడి భయమంత మాత్రం లేదు. చేదైన వేరు లోపల ఉంది, సరిచేయబడలేదు. జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితము ఒకవేళ ఇతరులు పాపం చేయడానికి మన కారణమైతే, మనం ప్రేరణ అయితే, ఎందుకు మాట అంటాడంటే ధనవంతుడు లాజరు కదా, ధనవంతుడు లాజరు. ధనవంతుడు ప్రార్థన ఏమన్నారా? ధనవంతుడు ప్రార్థన ఏం చెప్పాడు? తండ్రి అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారును వేదనకరమైన ఈ చోటికి ఎందుకు వస్తారు వాళ్ళు? చెప్పరు. అంటే ఇంత కన్ఫర్మ్గా చెప్తాడు వాళ్ళు కూడా వస్తారని. నాకు తెలుసు వాళ్ళు నాలాగే. ఇంకో మాట అడుగుతాను, జవాబు చెప్తారా? అసలు ధనవంతుడు చేసిన పాపం ఏందమ్మా? ధనవంతుడు చేసిన పాపం ఏంటి చెప్పండి ఎవరైనా. అన్యుడా కానే కాదు, 2 సార్లు తండ్రి అబ్రహామా అన్నాడు, తండ్రి అబ్రహామా అన్నాడు. ఏంటి ధనవంతుల పాపం? ఒక మాట చెప్పమంటారా? ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞలు ప్రధానమైనవి. ధర్మశాస్త్రం అంతా ప్రవక్తలంతా కూడా 2 పెట్టాడు. ఒకటి ఇందాక చూసే క్షమ, నీ దేవుడు అద్వితీయుడు, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసుతో సేవించు. రెండవదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని. ఎక్కడ తప్పోయాడు? 2వ దాంట్లో. ఎక్కడ? 2వ దాంట్లో. 1వ దాంట్లో బాగున్నాడు. ఏది? దేవుడి సంఘం. డబ్బులు కదా. మన దృష్టిలో ఇప్పుడు లాగా చెప్పాలంటే ప్రతి కుర్చీ మీద ఆయన పేరే, ప్రతి ఫ్యాన్ మీద ఆయన పేరే. ఎవరి పేరు? ప్రతి షాప్ మీద కూడా అంత పేరు. ఆఖరికి ఏమేదమ్మా బండల మీద ఆయన పేరే. ఇచ్చేదండి సేవక. దేవుని ప్రేమించా. కానీ 2వది చూసావా? ఏదది? ఇనువలే కళ్ళ ఎదురుగా ఉన్నాడు, ఎక్కడో లేడు. తన ఇంటి వాకిట, వేరే ఊరు కాదు, వేరే వీధి కాదు, తన ఇంటి వాకిట పడి ఉండి ఆకలితో ఏడుస్తుంటే ఒక పూట రొట్టె ఇచ్చాడు. మరి ఏంటిని బతికాడు లాజరు? చెప్పండి. ధనవంతుని బల నుండి కింద పడే రొట్టె ముక్కలు బలకన ఉన్నాడు కదా, లోపల రానియరు, చిమ్మి బయట పడవేస్తే అదిగో ఆ రొట్టె ముక్క తెలుసు. యూదులు ధనవంతుడు రొట్టెలు తింటాడా? ఏమ్మా ధనవంతుడు బెడ్ తిని బతుకుతాడా? అవి చేతులు తుడుచుకున్నాయి, నాప్కిన్ లాగా. మాంసం తింటారు కదండి, కొవ్వు బాగా పెరుగుంటుంది కదండి. ఎంతో కావాలంటే మనకి ఇప్పుడు సోపులు ఉన్నాయి. అప్పుడు ఆ రొట్టె ముక్కలు తుడిచి బయటపడేస్తే అవి తినేవాడు. అర్థమవుతుందా? ఆరోగ్యం బాగలేదు, ఉడంతా కురుపులు. ధనవంతుడు బాగలేకపోతే ఎక్కడికి పోతాడు? అపోలోనో పెద్ద హాస్పిటల్ కదా. తోటివాడు ప్రకారం కనబడితే కనీసం పరామర్శించాడా? పనివాడని పిలిచి ఏముందో చూడన్నాడా? 2వ ఆజ్ఞను తప్పిపోయాడు. ఎవరు? మనం. 2వ ఆజ్ఞను తప్పిపోయిన ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో. ఈ 2వ ఆజ్ఞను తప్పిన మనం ఎక్కడుంటాం? పల్లకులో. ఎంత గట్టి చదువుతుంది పల్లకు. అదేదా? అందుకే అయ్యా వారును ఈ వేదకాయలు రాకుండా ఆ లాజరును పంపు కదా. ఆజ్ఞ వినుట శ్రేష్టము. వాక్యం ఉంటే సరిపోదండి. బ్రతకాలి, ధ్యానించాలి. ఇది నా దేవునికి ఇష్టమా కాదా? ఒక పని చేసే ముందు ఈ నా దేవునికి ఇష్టమా కాదా? ఈ నా దేవుడు ఒప్పుకుంటాడా లేదా? ఇవేమి లేవు. మనసుకు నచ్చింది, కంటికి నచ్చింది అది చేసే పదే కదా రాజుగారు.
తనకిష్టమైన వారిని యాజకులుగా నియమించాడు. ఫలితం దేవుని కోపాగ్ని. ఇక్కడ ఈ బైష అనేకులు ఇశ్రాయేలు ప్రజల పాపం చేయడానికి మూల కారణం ఎవరయ్యా అంటే దేవుడు మూల వేలు చూతాడు. దేవుడు వీడు తప్పిపోయాడా? కారణం ఏంటి? అది వాళ్ళు కదా. నువ్వు మాట అంటావు, ఆ మాట ద్వారా కొన్ని కుటుంబాలు పోతాయి. కారణాన్ని పట్టుకుని ఎవరు పట్టుకుంటారు? దేవుడు ఎక్కడ పట్టుకుని తెలుసండి? వాళ్ళే ఏమండవు, ఆ వేరుని పట్టుకుంటాడు. సరదాగా మాట్లాడతాం, సడలు చెప్తాం, వాళ్ళు ఎలా చేసి ఎలా చేశారు, వాళ్ళు గందరగోళం అవుతారు. దేవుడు వాళ్ళని ఏమండవు, నీరు ఎక్కడికి వస్తాడు? దారి పట్టుకొని ఎవడన్నాడా అది పట్టుకుంటాడు. ఇక్కడ జరిగింది అదే భయశేషం. అర్థమైందా? నీవు నా ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యావు. ఏమయ్యావు? ఇదే మన వాక్యం. దేవుని ప్రజలు పడిపోవటానికి మనం కారణమైతే వాళ్ళేమండవు, నిన్ను నిలబట్టుకుంటాడు ఆయన. వాళ్ళేమండవు, మూలాన్ని పట్టుకుంటాడు. జ్ఞాపం చేస్తున్నది అయితే ఇవన్నీ దేవుడికి కోపం తెప్పించే అంశాలు. మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి ఒకవేళ ఇతరులు వద్దు ఈ ప్రభు అన్నాడు అనుకోండి, వద్దు ఆ సంఘం అన్నాడు అనుకోండి, వద్దు ఆ విశ్వాసం వద్దు అని అనుకున్నాండి, ఎవరు పట్టుకుంటాడు దేవుడు? పోయిన వాళ్ళు కాదు, మూల కారణాన్ని పట్టుకుంటాడు. సరిచేయబడదాం. మనతో జ్ఞాపం చేస్తున్నాడు. మనలో ఏ చేదైనా వేరున్నా సరే ఈ రోజున ప్రభువా తుంచివేయండి తండ్రి. జీవితాలు మార్చేదేడు ప్రభువా. ఎన్నుకున్నావు, పిలుచుకున్నావు, ప్రతిష్ఠించావు, దీవించావు, సమృద్ధినిచ్చావు. ఇంతకన్నా మీరేం చేయాలో నేను ఫలించాలి. ఫలించరిస్తూ నేను క్షమించు తండ్రి. ఎలా చేస్తే ఫలిస్తానో నా జీవితానికి అప్పగిస్తున్నాను. నువ్వు కత్తిరిస్తావో తుంచేస్తావో ఇంతెందుకమ్మా మరి చిన్న గులాబీ మొక్క 10 రూపాయలు 50 రూపాయలు గులాబీ మొక్క తీసుకుంటావు కదా. ఓ పక్క పురుగు పట్టింది, చిన్న చీడ కనపడింది, వెంటనే ఏం చేస్తావు? దాన్ని అది తుంచుకుంటుందా? దానివల్ల కాదు. ఎవరు తుంచాలి? మనం తుంచాలి. మన వల్ల కాని దాన్ని ప్రభువు తుంచాలి. ప్రభువా ఇదిగో ఈ చేదని వినాలి మొలిచింది తండ్రి, నీకు ఇష్టం కానిది ప్రభువా మీరు తుంచేయండి అడగలం ధైర్యంగా. ప్రభు అన్నాడు, నీ కుడుగు రేపే పరిస్థితి దాన్ని పెరిగవుతాబడే. ప్రశ్నించుకో జీవితాన్ని. ప్రభు ప్రేమతో చూస్తూ అడుగుతున్నాడు ఆయన. అది ఎంత బాధ అడుగుతున్నాడంటే శరణంలో ఇంతకన్నా నేనేమి మాట వింటే ఒళ్ళు కగురు పొడిచింది కదండి. దేవుడు అడుగుతాడు, దేవతడు అడుగుతున్నాడండి, ఎంతకన్నా నేనేం చేయమంటావు? ఇంకేం కావాలి చెప్పండి? ప్రభుని బాధ పెడుతున్నావా? ప్రభు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావా? దేవుని భయం లేకుండా, సొలొమోను వలె వాక్యము లేకుండా, ఈ జ్ఞానం పనికిరాదు నీకు, ఈ లోక జ్ఞానం. దేవుని జ్ఞానం కావాలి కదా. ఆయన జ్ఞానం వాడుకోలేకపోయాడు. వాక్య జ్ఞానం కారణం ఏంటంటే వాక్యము లేదు తన జీవితంలో. వాక్యానికి వ్యతిరేకమైన జీవితం అది. ఆయన వద్దనది చేశాడు ఆయన. అది కదా సొలొమోను పాపం. ఐగుప్తు వెళ్ళొద్దంటే గుర్రాలు రథాలు ఐగుప్తు నుంచి ఆఖరికి భార్యను కూడా తెచ్చుకున్నాడే. వద్దన దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడే. నగర కట్టించాడు, ఆమె కోసం ఒక నగర కట్టించాడు 7 ఏళ్ళు. చివరికి ఏమైపోయారు? వృద్ధాప్యమందు అతని మనస్సు త్రిప్పివేయగా. కృపగల దేవుడు గద్దించాడు 2 సార్లు, వినలేదు. అంటే దేవుడు కానీ ఎవరు ఎక్కువయ్యారు? ఒక మాట ముగిస్తుంది. సొలొమోనుకు దేవుని కన్నా ఎవరు ఎక్కువయ్యారు? ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడి కన్నా ఎవరు ఎక్కువ? వాడు తండ్రినైనను నా కంటకు ప్రేమించాను రాజు పాత్రుడు, భార్యనైనను పిల్లలనైనను నా కంటకు ప్రేమించాడు పాత్రుడు
ఇలా నేనను భూములు నేనను నాటికి ఉపయోగించిన పాత్రుడు మత్తయి మార్కు లూకా 3 సువార్తలు రాయబడి ఎక్కువగా ప్రేమించుట ఎవరికంటే సొలొమోనుకు దేవుని కన్నా అన్నీ ఎక్కువయ్యాయి. మనకు కూడా అసలు దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఒక ఆదివారం అది ఎప్పుడు పాటలు మూసే ముందు. ఈ మధ్య ఏందో నాకు అర్థం కావట్లేదు, కానీ క్రమంగా 9 కల్లా వచ్చేవాడు కూడా 9కి వచ్చేవాడు కూడా 10కి వస్తున్నారు. ఏందో అర్థం కాలేదు, పురుషులు కానీ స్త్రీలు కానీ. అంటే ఎక్కువైపోయింది భక్తి. అంతేనా? భక్తి ఎక్కువైందా ఇంకా ఎక్కువయ్యా? అడుగుతాడు దేవుడు, ఇంకేం చేయమంటావు అంటాడు. ఆ మాట అడిగి నాకు నిలబడ్డాం. దేవుడు నుంచి ఆ మాట వస్తే నెక్స్ట్ వచ్చేది తెలుసా? తీర్పు. ప్రభువు నోట ఒక్కసారి ఇంతకన్నా నేనేం చేయగలను వచ్చే మాట వచ్చిందంటే నెక్స్ట్ కంచె కొట్టేయటం, రాళ్ళు వదిలేయటం. ఒక మాట చెప్పమంటారా? ముగిస్తున్నాను. ఆయన వదిలేస్తే ఎవరు కాపాడా? ఎవరు వదిలేస్తే? ఆయన చేయి వదిలాడంటే ఎవడి వల్ల కొట్టుకుపోతావు సముద్రంలో. చేయి పట్టుకున్నంతసేపే మనం పట్టుకోవద్దు, ఆయన పట్టుకోవాలి. సంసర్శులు అంటాడు చూశారండి, యెహోవా తనను ఎడబాసనగా చేయి వదిలాడని. అర్థం కాలేదు ఎవరికి? సంస్థలకు అర్థం కాదు మనకి. ఎప్పుడు అర్థమైందంటే ఎప్పటిలాగా వృక్షం అనుకున్నాడు. పీసు తెచ్చి పైన పడ్డారు, గొలుసుతో బంధించారు, కండ్లు పీకేశారు. ఎవరికి? న్యాయాధిపతి, మహాబలాఢ్యుడు, ఉడికి సింహాన్ని చంపినవాడు, పచ్చి గాడిద ఎముకతోటి 1000 మంది చంపినవాడు. ప్రార్థన చేస్తే సంసోను ప్రార్థన చేస్తే దేవుడు గోతిని చీల్చి లేహీలో నిలిచినవాడు. అంత ప్రార్థనాపరుడు. నువ్వు ఎక్కడున్నాడు? దేవుడు వదిలిపెట్టేస్తాడు. ఒక్కసారి వదలలేదు. చూస్తాడు 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 చూస్తాడు. ఆఖరికి తన అభిషేకాన్ని కూడా తిరస్కరించాడు. ఎక్కడ వదిలాడంటే తెలుసా అండి, ఇన్ని చేసి వదలలేదు. దేవుడు ఇచ్చిన కృపని, అభిషేకాన్ని తీసుకున్నాడు. ఏంది? తన వెంట ఆజ్ఞ. అది ఆజ్ఞ, మనోహకి ఇచ్చిన ఆజ్ఞ కదా. ఎన్నడూ మంగళగతి వారి తల మీదకి రాకూడదు ఆజ్ఞ. గెలుతో ఉన్నా ఏమనలేదు, ఏమన్నాడా? ఫీజులు చేసుకుని ఏమనలేదు. ఎప్పుడైతే తన తల వెంట్రుకలు తీసేయబడ్డాయో అర్థమవుతుందా? ఆజ్ఞ. మాట చెప్పాలంటే ప్రభుత్వం చేస్తాను. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మాటతో చేస్తున్నావు నీ జీవితంలో దేవుడి నుంచి? ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ దూరం అయ్యావు దేవుడికి? మన జీవితంలో ఏ కోణంలో దేవుడికి దూరంగా జీవిస్తున్నావు? పరిశీలించుకో. ఆయన కోపిస్తే నిలబడా లేము. రాజ్యాలే పత్రమైపోయాయి. నువ్వు నేనెంత, మన బ్రతికెంత? ఆయన చేయి వదిలితే మహాబలాఢ్యులే పడిపోయారు, మనమెంత? ఆయన చేయి వదిలితే మునిగిపోయారు, మనమెంత? ప్రేమతో జ్ఞాపకం చేసే సేవకునిగా అన్నగా సరిచేయబడదాం. మనము వీరొకరి పాపాన్ని కారణమవుతాం. జాగ్రత్త. మనం పడిపోవడం కాదు, మనతో పాటుగా 10 మంది పడిపోతున్నాం నిన్ను చూసి. ఆ వారందరి పాపాన్ని ఆయన మన మీద మోపుతాడు. కారణము ఒక్క మనిషి మనిషి గురించి మాట దేవుడు ఇచ్చి సెలవిచ్చిన మాట చూద్దాం. దయతో నేను నిన్ను మంటి నుంచి తీసి హెచ్చింపజేసి 16:2 ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి అయినను యెరొబోము ప్రవచించిన ప్రకారం నువ్వు ప్రవర్తించు. ఇశ్రాయేలు వారు నా జనులు పాపము చేయుటకు కారకుడవు. వారి పాపముల చేత నా కోపము పుట్టించి ఉన్నావా? ఎవరు పుట్టించారు? జస్ట్ వరకు మాదిరి. ఆయన అంటే పడిపోయిందేమో లక్షల మంది. కోపం ఎవరి మీద? కోపం పుట్టించావు నువ్వే. నీ వల్లే నా ప్రజలు తప్పిపోయారు.
జాగ్రత్త. మన వల్ల ఎవరికి హాని జరిగినా, ఎవరి విశ్వాసం తప్పిపోయినా మళ్ళీ పట్టుకొని చూపుతారు ప్రభు. అక్కడ కాబట్టి మేష సంతతి వాళ్ళు వాడి కుటుంబీకులు సమూల ధ్వంసం, అంటే మూలం అంటే వేరుతో కూడా. ఇక బైష అనే కుటుంబం కనబడే సమూల ధ్వంసము చేసి నెబాతుకు మాడిన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లుగా నీ సంత వారికి చేయబోతున్నాను. నీ సంత వారికి చేయబోతున్నాను. ఆఖరికి ముందు ఇంటికి చదవండి 11వ వచనం చూస్తే, అతడు సింహాసనాస్తుండే. ఎవరు అతడు? జిమ్రీ. 80 వచ్చిన బైషా సంతతి వారిలో ఏ పురుషుడే కానీ ఆయన బంధువుల్లోనూ మిత్రుల్లో ఎవరెవరి మిగిలిన ఇక్కడ అందరినీ హతము చేసానో. నెరవేరిందా లేదా? తర్వాత అంటాడు, చూడండి రాయబడిన మాట, ఎందుకంటే బైషాయు అతని కుమారుడు ఎరాయు తామే పాపము చేసి వారు మాత్రమే కాదు వారి ద్వారా ఇశ్రాయేలు పాపం చేయడం కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలు దేవుడిని యెహోవా కోపపడిచి కనుక వారు చేసిన పాపమును బట్టి ప్రతి యెహూ ద్వారా బైషాను గురించి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బైషా సంతతి వారందరినీ నాశనము చేశారు. నేను మాట తప్పిపోద్దా? ఆయన వాగ్దానాలు తప్పిపోవు, ఆయన తీర్పులు తప్పిపోవు. ఆయన వాగ్దానాలు తప్పిపోవు, ఆయన తీర్పులు కూడా తప్పిపోవు. కాబట్టి కృపగల దేవుడు కదా, ఆయన క్షమించే దేవుడు కదా, ప్రేమగలవాడు కదా. తండ్రి అంటే మొహం తప్పించిన వాడు కాదు కదా. మనిషి ముఖం తప్పిస్తాడు, ప్రభు తప్పిస్తాడండి. మన కన్నీరు తీసి దాటిపోతాడైనా? దాటిపోడు. నిజమైన పశ్చాత్తాపం ఉంటే, నిజమైన దుఃఖంతో ఉన్న కన్నీరు నీ కంటి నుంచి వస్తే ఆయన అంటాడు, నీ కన్నీరు నా బుడ్డిలో ఉంచారు. మన ఇద్దరు దినసార్లు ఏడ్చుకున్నాము, ఎప్పుడో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు అలా జరిగిందా అని. కానీ దేవుడు అలా కాదు, మన కన్నీటిని బుడ్డిలో ఉంచాడు. వాడి కోసం తీర్పు తెలుస్తాడు. ఎందుకు తెలుసు? ఆ కన్నీటికి తీర్పు తెచ్చుతాడు. కాబట్టి పశ్చాత్తాపడితే, నువ్వు కన్నీరు కారిస్తే, జీవితాన్ని సరిచేస్తుంటే, పాపాన్ని ఒప్పుకుంటే కృపగల దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కోపాన్ని మళ్ళుకుంటాడు. సంతాపడి దేవుడు. ఇన్నే ప్రజలు ఉన్నారండి, మన మనసు పొందారు. మన మనసు అంటే ఏంటి? ఉపవాసం ఉండి వరకు ఆడవనుకున్నారా? ఉదయం నుంచి 3 గంటలకు ఉపవాసం ఉండి తిరిగిపోవడం కాదు. వారు తమ క్రియలు మారారు, జీవితాన్ని మార్చుకున్నారు. చూచాడు దేవుడు, సంతాపడ్డాడు. తాము చివరికిడు చేయక మానేను. కోపడ్డ దేవుడు కూడా నువ్వు కన్నీరు కారిస్తే కోపాన్ని మలుచుకుంటాడు. అట్టి దేవుడు మన దేవుడు. ఒకవేళ ఈ 9 పాపాలు, 7 9 నేను చెప్పుకున్నా, 9 పాపాలు దేవుడు కోపం ఏ పాపం అన్నా సరే క్షమాపణ అడిగి సరి చేయబడదు. ప్రభు చూపితే వచ్చే వారం శకునములు ముహూర్తాలు. ఏంటి అమ్మా? మంచి టాపిక్. ఏంటి చెప్పండి? శకునాలు ముహూర్తాల ద్వారా దేవుని కోపం తెప్పించటం. ఎంతమంది వస్తారు రాను అది లేదు. ప్రార్థనకి ముందే ప్రార్థన చేసిన అంశం రెఫరెన్స్ కూడా చెప్తా చూడండి. అయితే 10వది శకున ముహూర్తాలు 2 వృత్తాంతములు 33:6 ఉంటుంది. సరేనా? చదువుకోండి రండి. ప్రభుత్వం చెప్తే వచ్చేవారం శకునములు చూచడం ద్వారా, ముహూర్తాలు చూచడం ద్వారా దేవుని కోపం ఎలా తెప్పిస్తామో దాని వచ్చేద్దాం. మంచిది. కోసం ప్రార్థన చేయండి. మన ప్రార్థన తదుపరి ముగించుతో కాలంతో పాటుగా మొక్కరిద్దాం. రైతు ఈ బైషా పాపంలో ఉంటే క్షమించిన ప్రభువుని అడిగి, ఈ 9 పాపాలు ఏదున్నా కూడాను కనిపించిన ప్రభువుని అడుగుదాం. ప్రభు కృప చూపును గాక. మొక్కరిద్దాం. ప్రార్థిస్తుంది కూడా తల ఉంచండి, మొక్కరించండి. రైతు ప్రార్థన ఒకరు ప్రేమ ప్రార్థించమని కోరుతున్నాను.